అందరికీ మరొకసారి ప్రైస్తల ఈ దినాన్ని బట్టి ప్రభు మనకిచ్చిన కృపకై దేవునికి మనం ఎంతగానో వందనస్తులం. నిజంగా ప్రభు రుణము మనం ఏ విధానంలో కూడా తీర్చుకోలేం. ఆయన రుణం తీర్చుకోవాలంటే మనకు జీవితం సరిపోదు. జీవితాంతము మనము ఉన్న ఆయనకు మనం రుణగ్రస్తులమే. మొన్న నాకు ఒక చోట మెసేజ్ ఇచ్చినప్పుడు నేనేం చెప్పినా అంటే, ప్రభు రుణం ఎలా తీర్చాలి అంటే, ప్రభా నువ్వు నాకు అది ఇచ్చినావు, ఇది ఇచ్చినావు, ప్రభా నాకు రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలు, నాకు ఇల్లు ఇచ్చినందుకు వందనాలు, నాకు జాబ్ ఇచ్చినందుకు వందనాలు అని ఎన్నో మేళ్ళకి సాక్ష్యాలు చెప్తుంటాం. అంతేవిధంగా మనం సంతోషపడతా ఉంటాం, దేవునికి కూడా వందనాలు చెప్తుంటాం, మంచిది. కాకపోతే అది ఆయన రుణం తీర్చుకోవటం కాదు. దేవుని రుణం మనం ఎలా తీర్చుకోవచ్చంటే, కొంచెమైన భూమి మీద ఆయన గురించి చెప్పటం, ఎక్కడ సమయం దొరికితే అక్కడ ఆయనను పరిచయం చేయటం ఇతరులకి, అప్పుడు ఆయన సంతోషపడతాడు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మన పిల్లలు మా మమ్మీ ఇట్లా అని అమ్మ గురించి పొగుడుతూ ఉంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలాసార్లు మన ఎదురుగా పొగడరు వాళ్ళు, పక్కకి వెళ్ళి పొగిడినప్పుడు ఇంత ఉందా నా పిల్లలకి, నా విషయంలో ఎంత మనసుందా, ఇంతగా నా గురించి ఆలోచిస్తున్నారా, ఇంతగా నా విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నారా అని మనకు కూడా కొన్ని మార్లు అప్పటికప్పుడు తెలుస్తుంది. ప్రభు కూడా హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడే. తెలిసిన ప్రభువు గురించి మనం ప్రస్తావించాలి ఎక్కడ వీలైతే అక్కడ. ఎందుకు తల్లిదండ్రుల గురించి, పేరెంట్స్ గురించి ఎక్కడైనా ఎక్కువగా ప్రస్తావిస్తారు పిల్లలు. వాళ్ళని మన అంటే కూడా చాలామంది పిల్లలు అసలు ఒప్పుకోరు. సహజంగా అందరు ఎవరైనా ఒప్పుకోరు. మా అమ్మని అంటావా, మా నాన్న అంటావా అంటారు. మనం ప్రభువు గురించి కొట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ప్రభువుని పరిచయం చేయటం మాత్రం చాలా అవసరం. అది ఆయన రుణం తీర్చుకోవటం. ఎంత సంతోషపడతాడు, నా బిడ్డ నా గురించి చెప్తా ఉంది. నిజంగా అంటే ప్రభువుని మనం ప్రేమిస్తే దేవుని గురించి చెప్పకుండా ఉండలేం. దేవుడు మనకి ఇష్టమైతే, మనకిష్టమైన వాళ్ళ గురించి మనం ఎంతగా చెప్తామో ఇతరులకి, దేవుడు కూడా మనకి ఇష్టమైతే చెప్పకుండా ఉండలేం. ఆ విధానంలో మనం దేవుని రుణం తీర్చుకోగలం. కొంతలో కొంత ప్రభు రుణం మనం తీర్చుకోవాలి. ప్రభు వందనాలు చెప్తే సరిపోదు. ప్రభు నాకు ఇది చేసావు, అది చేసావు, నీకు వందనాలు ప్రభు అని మనం ఉప్పొంగిపోతే సరిపోదు. ఆయన రుణం తీర్చుకోవాలి. ఆయన గురించి ఇతరులకు చెప్పాలి. ఆయన అనేకులకి పరిచయం చేయాలి. అంతేకాదు, ఎవరికైతే మనం చెప్తామో వాళ్ళ గురించి ప్రార్థించాలి. నాకు సంతోషకరమైంది అంటే, నాకు హృదయం లేదన్నా ఉంటే నాకు అలా చెప్పటం ఇష్టం. ఎందుకంటే చుట్టూ ఊరున్నారు మాట్లాడటానికి, దినమంతా ఒక్కదాన్ని. పిల్లలు కాలేజెస్కి వెళ్ళారు, స్కూల్స్కి వెళ్ళారంటే పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు ఒకదాని. కాబట్టి ఎప్పుడన్నా ఇట్లా షేర్ చేసుకోవటం, అందుకు పర్సనల్గా కూడా చెప్తుంటా. అంటే మనం అంతగా చాలామంది తెరిచిన పుస్తకము అని. నా లైఫ్లో ఏదన్నా ఉన్నా చెప్పేస్తాను నేను, నా నోట్లు మాట దాగదు. మహిమ కూడా అంటుంది, కొన్ని విషయాలు మౌనంగా ఉండు మమ్మీ, అన్నీ చెప్పేస్తావు, నేను ఊరుకోదు అని. అంటే మనసులో ఏదన్నా ఉంటే అది తప్పు కాదు కదా, ఏముంది మనం చేసేది అని చెప్పుకోవాలి అని. నిన్న ఆ ట్రైన్లో వాక్యం చెప్పిన అమ్మకి మళ్ళీ కాల్ చేసినాను, ఎట్లా ఉన్నారు అని. బాగున్నామమ్మా, ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రండి, ఈసారి గుర్తుకొచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి. ఆ హైందవ కుటుంబం, అదే దేవతలు ఒంట్లోకి వస్తాయి ఆమెకని చెప్పినాక ఆమె మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని కూడా అడిగింది. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత నమ్మదగిన వాడంటే, మీ మాట ప్రకారం నేను ప్రభువుని నమ్మాలని ఆశ ఉంది నాకు, నా కుటుంబం మారాలి, నా కొరకు ప్రార్థన చేయండి. నిజంగా గొప్ప దేవుడు మన దేవుడు, అద్భుతకరుడు మన దేవుడు. ఒక ఆత్మ రక్షించబడితే పరలోకముల ఆనందం. ఆ విధానంలో ప్రభువుని మనం సంతోషపరచగలం. మనలో ప్రభువుని చూపిస్తూ, మన జీవితం ద్వారా ప్రభువుని చూపిస్తూ ప్రభువుని మనం పరిచయం చేయాలి. వీళ్ళు ప్రభు బిడ్డలు అని ఇతరులు ఎరిగేలాగుంటే చాలు, ఆయన రుణం తీర్చుకున్నట్టే. ఆయన చెప్పేది ఏం లేదు, మనం ఏదో పెద్దగా ప్రభువుని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. నేనంటే మీకు ఇష్టమైతే నేను చెప్పిన మాట వింటారు అంటాడు దేవుడు. నేనంటే నిజంగా మీరు నన్ను ప్రేమిస్తూ ఉంటే నా ఆజ్ఞలు గైకొంటారు, అంతే.
ఇప్పుడు పేరెంట్స్ మాట పిల్లలు వినాలని ఎంత ఆశపడతామో దేవుడు మన నుంచి కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు. నా పిల్లలు నా మాట వింటే బాగుండు, నా మాట విని మేలు పొందితే బాగుండు. ఎందుకంటే నేను మేలే చేయాలని చూస్తున్నా పిల్లలకి. నేను చెప్పింది చేస్తే వీళ్ళు ఆశీర్వదించబడతారు కాబట్టి నేను చెప్పినట్టు నడుచుకొని ఆశీర్వాదాలు పొందుకుంటే బాగుండు అనుకుంటాడు. ఎందుకంటే ప్రభు మనసుకు విరుద్ధంగా చేయలేడు కదా. మనం ఏం చేసినా ఆశీర్వదించాలంటే ఆయనకు అది ఇమ్మడదు కదా. పాపానికి అంటే అతీతుడు దేవుడు, పాపాన్ని సహించలేనివాడు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధతకు మించి ఆయన ఏం చేయలేడు. ఆయన చూడను కూడా చూడలేడు. పాపాన్ని చూడలేని, అపవిత్రత చూడలేని కన్నులు ఆయనవి. అందుకే నాలాగా ఉంటే నేను ఆస్వాదించవచ్చు. అది ప్రభు యొక్క ఆశ. ఆ విధంగా మనం ప్రతిదినం ఇచ్చిన దినాన్ని బట్టి ప్రభుని స్తుతించటం మాత్రమే కాదు, కానీ ఆయన రుణం తీర్చుకోవాలి. ఆయన గురించి అనేకులకి చెప్పాలి. ఆయన గొప్ప దేవుడని, ఆయన ద్వారా పరలోక రాజ్యం అని చెప్పాలి. మొన్న ఒకటి చూసాను, ఒక చిన్న ఇంటర్వ్యూలో ఒక చిన్న పార్ట్ ఒకటి చూసినాను కొంచెం. దాంట్లో ఒక అమ్మాయి అడుగుతుంది. అక్కడ ఆమె ఏమడుగుతుందంటే, అంటే నరకానికి పోతారని ఉంది మీ బైబిల్లో, నరకం వెళ్ళిపోతారా మీ యేసు ప్రభువుని నమ్ముకోకపోతే అని. నిజంగా అంటే బైబిల్లోనే నరకం ఉంది. ఇంకా కూడా కొంతమంది అనగా నేను విన్నాను. పిలక జుట్టు వేసుకొని ఒక అతను ఉంటాడు కదా, అతని పేరు రాధా మనోహర్. ఆయన కూడా అడుగుతుంటాడు అందరి దగ్గర పోయి. ఒక ఆమె స్వీపరు, ఆమె స్వీపింగ్ చేసుకొని చెత్త ఎత్తేసుకుంటూ అక్కడ ఉంటే ఆమె దగ్గరికి పోయి, నువ్వు యేసుప్రభుని నమ్మినావా అంటే, అవునయ్యా నేను యేసుప్రభుని నమ్మినా అనింది. అయితే యేసుప్రభుని నమ్మితేనే పరలోకమా లేకపోతే అందరు నరకానికి పోతారా అని అడుగుతున్నాడు. అని వ్యంగ్యంగా మాట్లాడతాడు కదా, అట్లా. అవును అనింది ఆమె ఖచ్చితంగా. అదిగో చూడు అంటున్నాడు. అంటే వాళ్ళకేం తెలియదంటే వాళ్ళ గ్రంథాలు తెలియదు, దేవుని గ్రంథము తెలియదు, ఏమీ తెలియదు వాళ్ళకి. అటు అవి కరెక్ట్గా చదవరు, ఇటు బైబుల్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేరు. ఇంకా మనమే కొన్ని విషయాలు వినటం ద్వారానో, బుక్స్ చదవటం ద్వారానో, నేను కొన్ని బుక్స్ చాలా కొన్నాను. అంటే కొన్ని వేదాలు అర్థాలు అవన్నీ కూడా చదువుకోవటానికి, తెలుసుకుందాము అని. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. దేవుడు ఒక్కడే అని వేదాల్లో కూడా ఉంది. ఏముందంటే ఏకం బ్రహ్మ ద్వితీయ నాస్తే, అంటే ఒక్కడే బ్రహ్మ, అంటే ఒక్కడే దేవుడు, రెండో వాడు లేనే లేడు అని గ్రంథం చెప్తుంది. నతిస్య ప్రతిమాస్తి అనే మాట కూడా వేదాల్లో ఉంది. అంటే నాకు ఎటువంటి ప్రతిమ లేదు, అంటే ఎటువంటి విగ్రహం లేదు అని అర్థం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఏదైతే చెప్పినాడో అదే ఆ గ్రంథాల్లో కూడా ఉంది. దేవుడు అన్నాడు కదా, నన్ను తప్ప వేరొక దేవుని మీరు పెట్టుకోవద్దు, విగ్రహంగా పెట్టుకోవద్దు, విగ్రహారాధన చేయవద్దు అనేది ఆ వేదాల్లో గ్రంథాల్లో కూడా ఉంది. వాళ్ళవి చేయకుండా ఉండలేకన్నా బయటకు తేకపోవచ్చు, వాళ్ళకు తెలియకపోవచ్చు. హిందూ పురాణాల్లో కూడా ఉంది, హిందూ శ్లోకాల్లోనే ఉంది. అంటే ఏమనుందంటే యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు నరకానికి పోతారా అని అడుగుతున్నారు, కానీ వాళ్ళ పురాణాలలో, వాళ్ళ పద్మకాండంలో ఏముందంటే విష్ణువుని కానీ నమ్మకపోతే నరకం అని ఉంటుంది. ఇంకా బ్రహ్మ పురాణములు, వాళ్ళ పురాణాల్లో ఏముంటుందంటే నాస్తికులు, లోభులు, అవివేకులు నరకాల్లో వేయబడతారు అని ఉంది. ఇవన్నీ వాళ్ళు చదువుకోరు, అవి చదవరు ఇవి చదవరు. అలా రోడ్ల మీదకి వెళ్తూ ఏదో ఒకటి మాట్లాడటం, నోడు పారేసుకోవటం తప్ప ఏమి తెలియని అజ్ఞాన దశలో ఉన్నారు. ఇంకా వాళ్ళ శివపురాణంలో కూడా ఉంది. విఘ్నేశ్వరుడు అనే వాళ్ళ పుస్తకంలో ఎవరైతే శివుడి ప్రసాదము నైవేద్యం తినడో వాడు నరకానికి వెళ్ళిపోతాడు అని. వీటిని గురించి మనం అడగరే. నిజమైన దేవుణ్ణి నమ్మకపోతే నరకమే, సృష్టికర్తని తెలుసుకోకపోతే నరకమే, పాపం చేస్తే నరకమే. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అంటాడు కదా, నన్ను నమ్మకపోతే నరకమే అని. మళ్ళీ దేవుడు ఒక్కడే అని వాళ్ళ గ్రంథాల్లో ఉంది. కాబట్టి ఆ దేవుడు ఎవరు, ఆ నిజమైన దేవుడు ఎవరు, అది గ్రహిస్తే బాగుంటుంది. ఎందుకంటే కన్నులకి ఈహ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేస్తున్నాడు మనుషులకి, అందుకే అడగలేకపోతున్నారు. ఇంకొక క్వశ్చన్ అడిగింది, మీరు క్రైస్తవులు అంటే భారతదేశంలో ఉన్న వాటన్నిటి పాటించరు కదా మీరు,
అయితే భారతదేశానికి ఏం చేసినారు విదేశీయులు అని అడిగినారు. అబ్బాయి చాలా చక్కగా ఆన్సర్స్ ఇచ్చినాడు. చెప్పినాం కదా, ఒక చిన్న పార్ట్ మాత్రమే చూస్తున్నాను, నేను మొత్తం చూడలేదు. క్రైస్తవులు అబ్బాయి చెప్పిన ఆన్సర్స్, చక్కటి ఆన్సర్స్ ఇచ్చినాడు. క్రైస్తవులు ఇవ్వటములో రిచ్ అని, దేవుణ్ణి పరిచయం చేయడంలో రిచ్, దేవుని బిడ్డల్ని హింసిస్తున్న ప్రేమ చూపటములో రిచ్. నిజంగా ఈ విషయాల్లో వాళ్ళు రిచ్, వాళ్ళు ఐశ్వర్యవంతులు. ఎందుకు మీరు ప్రచారం చేస్తారు అంటే, ఇప్పుడు చాలా వేరే వాళ్ళు కూడా వేరే గ్రంథాలు కూడా ప్రచారం చేస్తున్నారు, కానీ రానివ్వరు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ఉంది. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు చెప్పినారు కదా, అది మర్చిపోతారు వాళ్ళు. దేశం అంటే ఏంది? మనిషి. నా దేశము అంటే వీళ్ళందరూ కూడా నా మనుషులే, అది మర్చిపోయినారు. అందరూ మనుషులు. మనిషిని మనిషిగా చూడాలి, మనిషిని ప్రేమించాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఎవరికి నచ్చిన మతం వాళ్ళు నడుచుకున్నప్పుడు ఎవరినెవరు ఒకరినొకరు బాధపట్టుకోకూడదు. ఇది దేశాన్ని ప్రేమించటం అంటే. అది వాళ్ళు ఎరగరు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, అటువంటి దేశంలో మనం ఉన్నాం. ఇది మన దేశం. ఎందుకంటే ఎందరో మహానుభావులు అంటారు వాళ్ళు వచ్చి దేశానికి కష్టపడి స్వాతంత్రం తెచ్చినారు, రాజ్యాంగం చట్టాన్ని మనకిచ్చినారు, మత స్వాతంత్రపు హక్కు ఇచ్చినారు, మంది మత ప్రమేయం లేని రాజ్యం లౌకిక రాజ్యం అని చెప్పినారు. దేవుడు మనకు అటువంటి స్వేచ్ఛ క్రైస్తవులకు కూడా దేవుడు ఇచ్చినారు. నిజంగా అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ దినాల్లోనే 1843లోనే లార్డ్ ఎలన్ బర్గ్ అనే ఆయన ఇండియాలో ఆయన స్లావరీ యాక్ట్ను తొలగించినాడు. ఆయన భారతదేశంలో, ఆయన ఒక క్రిస్టియన్. భారతదేశంలో ఈయన గవర్నర్గా పనిచేసిన కాలంలో స్లావరీ యాక్ట్ని తొలగించినారు. అంటే బానిసత్వం నుంచి దాన్ని తీసివేసినాడు. ఈయన ఇంకా భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరికీ కూడా బలహీన వర్గాలు అన్ని కులాల వాళ్ళకి చెందిన వాళ్ళు బానిసలుగా వినియోగించుకునే వాళ్ళు. కొంతమంది స్త్రీలను అగ్రకులస్తులు ఏం చేసేవాళ్ళంటే, పెళ్ళైనాక ఇది నేను ఆ అన్న చెప్తే కూడా విన్నాను, విన్నాను అన్నయ్య, ఇంకా నేను ఓపెన్ చేయట్లేదు, మన ప్రవీణ్ పగడాల అన్న చాలా విషయాలు చెప్పినాడు. ఆడవాళ్ళని 3 రోజులు బ్రాహ్మిన్స్ దగ్గర పడుకోబెట్టాలంట, తర్వాతే వాళ్ళు సంసారం చేయాలి. అటువంటి ఉండే ఆ దినాల్లో. ఇప్పుడు లేవు కదా అంటారు, కానీ ఇప్పుడు హింస అయితే ఉంది. అవి లేకపోయినా జాకెట్లు వేసుకునే వాళ్ళు కాదు, ఆ బ్లౌజెస్ ఇప్పుడు వేసుకుంటున్నారంటే ఈయన తెచ్చిందే. కాబట్టి ఆ బానిసత్వం తీసివేసినాడు. కాబట్టి ఇక ఇటువంటి అన్నీ కూడా క్రైస్తవులు చేసినయే. కాబట్టి దీన్ని నిర్మూలన చేసిన భారతదేశానికి వచ్చిన క్రైస్తవులు అని మనం కూడా తెలుసుకొని, ఎవరైనా మన దాకా జవాబు చెప్తే మనం నెమ్మదిగా సామరస్యంగా ప్రభు బిడ్డలంగా మనం జవాబు చెప్పగలగాలి. అంటే ఇంకా హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ 1856లో ఎవరైనా స్త్రీ భర్త చనిపోతే ఇంకా బ్రతుకుందంటే ఆ స్త్రీ మళ్ళీ కూడా ఆమెకు అవసరాన్ని బట్టి వివాహం చేసుకుంటుందంటే దానికి కారణం ఎవరంటే లార్డ్ డల్హౌసీ. ఆయన ఈ చట్టాన్ని తెచ్చాడు 1856లో. ఆ దినాల్లో చచ్చిపోతే భర్తతో పాటు చిత్తుమంటల్లో పడేసేవాళ్ళు. విలియం కేరీ గారు ఇండియాకు వచ్చి సేవ చేసే దినాల్లో కూడా భర్త చనిపోతే ఆమె బతికి ఉండగానే ఎత్తి చిత్తులో పడేసి చచ్చిపోవాల్సిందే, అంతే. భర్తతో పాటు ఆమె చనిపోవాలి. ఆయన కూడా పనిచేస్తున్నాడు విలియం కేరీ గారు. నేను విలియం కేరీ గారి జీవిత చరిత్ర చూసినాను నేను, అంటే ఫిలిం ద్వారా వేశారు కదా అది. ఆయన చాలా తెచ్చినాడు, స్కూల్స్ తెచ్చినాడు విలియం కేరీ గారు. తర్వాత హాస్టల్స్ పెట్టినాడు, చదువును ప్రోత్సహించినాడు. ఆడవాళ్ళని ఆ విడోస్ కాలిపోకుండా చేస్తే ఈయన మాత్రము ఆయన ఏం చేసినంటే మళ్ళీ కూడా మీరు మీ అవసరాన్ని బట్టి మీకు ఇష్టమైతే వివాహం చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పినాడు. ఇది చూస్తే మన రోమా 7:2-3 వచనాల ప్రకారంగా ఆ దినాల్లోనే ఆయన చట్టం పెట్టినాడు. ఇటువంటి చట్టాలు తీసుకొచ్చినాడు. అంటే పాత దినాల్లో, మూర్ఖమైన దినాల్లో, స్త్రీకి విలువలేని దినాల్లో, స్త్రీ అంటే నీచంగా చూసే దినాల్లో నుంచి వీళ్ళు అనేకులు స్త్రీలు కూడా చదువుకోవాలి అంటే అమెరికన్ మెథడిస్ట్ మిషనరీ వాళ్ళు
వాళ్ళు ఏం చేస్తున్నారంటే 18th 19th సెంచరీలో ఉమెన్షిప్ స్టడీ అని భారతదేశంలో స్త్రీలు కూడా చదవాలి అని ఆమె ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆమె ఒక మిషనరీ, ఆమె ఎస్బల్లా తోబోన్ అనే ఆమె పేరు అది. ఆమె పాటుపడ్డది ఇటువంటి విషయాల కొరకే. విలియం కేరీ గారు కూడా ఇటువంటి పనులు చేస్తున్నారు 19th సెంచరీలో కూడా. కానీ ఇటువంటి పనులన్నీ చేసింది కూడా దేవుని బిడ్డలే. ఎందుకు చేయలేదు? చేయలేదు? ఎన్ని విధానాలుగా దేవుని బిడ్డలు పని చేయలేదు. కాబట్టి ఆయన పిల్లలని దేవుడు ఎప్పుడు ఘనంగానే ఉంచుతాడు. ఈ రోజుకి క్రిస్టియన్ కంట్రీస్లో ఉన్న యొక్క అభివృద్ధి మన దేశానికి రావాలని మనం ప్రార్థన చేద్దాం. అన్ని దేశాల్లో సామరస్యత, ఐక్యత రావాలని ప్రార్థన చేద్దాం. ప్రభుడు అక్కడ ఆలస్యం చెయ్యాలని ప్రభు అనుకుంటే ఇస్తాడు. మన వంతుగా ప్రార్థన చేద్దాం. ప్రభు కొరకు సిద్ధపడుతూనే మన వంతుగా అనేక విషయాల్లో దేవునిలో ఎదగాలని, ఆత్మీయంగా ఎదగాలని, ఒకరింటే ఒకరికి చిన్నతనం, ఒకరు సంతోషంగా ఉంటే ఇంకొకరు చూడలేని పరిస్థితులు రాకుండా మన భారతదేశంలో అందరూ సంతోషంగా అంటే మంచి విధానంలో, మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. మన ఆలోచన విధానాన్ని మనం దేవుని బిడ్డలుగా కూడా మార్చుకోవాలి. నిజంగా అటువంటి మన భారతదేశాన్ని మనం ప్రేమిస్తే ప్రార్థన చేస్తాం, ప్రభుని పరిచయం చేస్తాం, వాళ్ళకి ప్రేమతో హెచ్చరికలు చేస్తాం. దేవుని బిడ్డలు చేసిన ఇంకా ఎన్నెన్నో కొల్లలు ఉన్నాయి. అవన్నీ మనము బుక్స్ కానీ చదివితే మనకు తెలుస్తుంది ఎవరు ఏమేమి చేశారు ఏంటి అనేది. కొన్ని మనం ఎవరైనా మన దాకా వచ్చి అడిగితే మనం చెప్పటానికి తెలుసుకొని ఉండాలి. బాయిలో కప్పల్లాగా ఉండకూడదు. కొన్ని విషయాలు తెలుసుకొని ఉంటే చాలా మంచిది. కాబట్టి అటువంటి ఆ విధానంలో మనం కొనసాగటానికి ప్రభు మనకు కృపనిచ్చినాడు. ఈ దినం మనము ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయంలోకి మనం వచ్చినాం. అధ్యాయాన్ని మనము క్లుప్తంగా చెప్పుకుందాం. ఇది యోషియా కాలము అయిపోయింది, అది చూసేసినాము. నిన్న ఆంటీ చెప్పేసి ఉంటారు. నెబుకద్నెజరు అంజూరపు పండ్ల యొక్క మర్మము, మంచి అంజూరపు పండ్లు వచ్చేసి ఎవరైతే నెబుకద్నెజరుకు లోబడి ఆయనకి ఆ దేశానికి వెళ్తారో, అంటే లోబడం అంటే దేవుని మించి కాదు, జబ్బుగా కనబడ్డాయి అవి కొన్ని. ఎవరైతే మంచి గంపల్లో ఉంటారో పరిపక్వమయ్యి ఆ గంపలో జబ్బైన అంజూరు పండ్లు దేవుడు చూపిస్తారు కదా 24th చాప్టర్లో. అంటే కల్దీయుల దేశానికి చెరగా పంపుతున్న యూదులు ఈ మంచి అంజూర పెట్లు లక్ష్యపెట్టు దేశం ఇది. కాబట్టి వాళ్ళని మంచిగా చూస్తారు. దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా ఈ కాలంలోనే అక్కడికి వెళ్తారు చెరగా. వాళ్ళు తిరిగి వస్తారు. స్వదేశాన్ని అందరూ తిరిగి చూడరు అని దేవుడు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ పాపాన్ని బట్టి అస్సలు లోపడిన రాజులు అయితే రారు. అసలు ఈయనుంటాడు సిద్కియాకి దేవుడు చెప్తాడు అస్సలు లోబడలేదు. ఇర్మియా చెప్తా ఉంటే వినలేదు మాట. నువ్వు అసలు యెరూషలేములో తిరిగి నువ్వు అడుగు పెట్టావు, నీ స్వదేశంలో తిరిగి అడుగు పెట్టమంటాడు దేవుడు. అటువంటి భయంకరం. అందుకే మంచి అంజూరపు చెట్లు తిరిగి యెరూషలేముకి వచ్చిన వారు, పాడైపోయి జబ్బుగా ఉన్న అంజూరపు చెట్లు చెరలోనే చనిపోయిన వారు, అట్లా ప్రభువారు ముంగుర్తులుగా చెప్పినాడు. ఈరోజు 25వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనము అంటే 14వ వచనం వరకు చూస్తే, మొదటి 2 వచనాలేమో ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమైన వాక్కు. దేవుడు ఏదైతే చెప్తాడు, యోషియా కుమారుడు యూదా రాసిన యెహోయాకీము 4వ సంవత్సరంలో అనగా బబులోను రాజు నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరి గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. దేవుడు చెప్తాడు ఇర్మియాకి ఏమేమి చెప్తాడో ఇక్కడ అంతా ఉంటది. అంటే ఏమని యెరూషలేములో ఉన్న వాళ్ళకి ప్రకటిస్తాడు. ఆమోను కుమారుడు యూదా రాజు అయిన యోషియా 13వ సంవత్సరంలో నుంచి ఇప్పటి వరకు 23 సంవత్సరాలు దేవుని వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమవుతా వచ్చింది. అంటాడు, నేను పెందల కడే లేచిన మీకు ఈ మాటలు చెప్పినాను, కానీ మీరు వినలేదు. మీ చేతి పనుల వలన దేవునికి కోపం పుట్టించినట్లుగా, ఇంకా అంటే ఏమంటాడంటే, మీ చేతి పనుల వలన నా కోపం పుట్టించుకున్నట్లు నేను మీకు ఏ బాధయు కలుగు చేయకున్నట్లు అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు వాటిని నమస్కారం చేయకు మాని
మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియను విడిచిపెట్టి తిరిగితే యెహోవా మీకు మీ పితరులకు నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసించరని చెప్పుటకు యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలను తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినా కూడా మీరు వినలేదు, వినుటకు మీరు చెవియొగ్గలేదు. అంతే కదా. వాక్యములో ఉంది అని చెప్తే కూడా చాలా మంది హేళనగా మాట్లాడతారు. వాళ్ళు ఎవరో కాదు, క్రైస్తవులే, దేవుని బిడ్డలని చెప్పుకునేవారే. మనలో మనకే చాలాసార్లు పడదు, మనలో మనకే ఒక్కసారి ఏక మనస్సు ఉండదు. దేవుని బిడ్డల్లోనే ఐక్యత ఉండదు. సంఘంలోనే ఒకరంటే ఒకరికి పడదు. ఒకరు ఒక మాట చెప్తే ఇంకొక మాట చెప్తారు. కొంతమంది హేళనగా దేవుడు మాట్లాడాడని చెప్పినా హేళనగా మాట్లాడతారు, దానికి కామెంట్స్ వేస్తారు, దాన్ని ఇంకొకలాగా అంటే వేరే మాటలు మాట్లాడతారు. ఇర్మియాకి ఇవే సంభవించినాయి. ఇశ్రాయేలు ప్రజలే దేవుడు చెప్పిన మాట అంటే వినట్లేదు, దేవునికి లోబడట్లేదు, మీరు వినటం లేదు, అసలు చెవును కూడా పెట్టట్లేదు మీరు అంటున్నాడు ఇర్మియా. బాధపడుతున్నాడు. మీకు బాధ కలుగుతుంది. ఎందుకు దేవుడు మీరు బాధపడకూడదని మీకు చెప్తున్నాడు ఈ మాటలో. లేదు మాకు బాధ అయినా పర్వాలేదు, మేము వినము అంటున్నారు వీళ్ళు. మీ చేతి పనుల వల్ల కోపం పుట్టిస్తా ఉన్నారు, నా మాట వినట్లేదు, ఆలకించట్లేదని దేవుడు చెప్తా ఉన్నాడు మీకు అని ఇర్మియా చెప్తున్నాడు. ఇంకా సైన్యములకు అధిపతి ఆయన, మన దేవుడు సైన్యములకు అధిపతి, అధికారి మన దేవుడు, సమస్తము పైన అధికారి. ఆ దేవుడు యెహోవా దేవుడు మీకు ఏం చెప్తున్నాడంటే, మీరు నా మాటలను కానీ వినకపోతురి గనక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వజనాల్ని నా సేవకుడైన నెబుకద్నెజరు బబులోను రాజును పిలువనంపిస్తా ఉన్నా, ఆ దేశం మీదకి, దీని నివాసుల మీదకి, చుట్టూ ఉన్న ఈ జనులందరి మీదకి వారిని రప్పిస్తున్నా. ఈ జనులను ఎట్లా చేస్తా అంటే శాపగ్రస్తులుగా, విస్మయం అంటే వాళ్ళని చూసి ఆశ్చర్యపోవాలా, ఏమీ ఇట్లా జరిగింది అని, అంటే అంత భయంకరంగా, అపహాస్యాస్పదంగా, అంటే వాళ్ళని చూసి ఎగతాళి చేస్తారంట. వీళ్ళు దేవుని బిడ్డలంట, యూదులంట, వీళ్ళని దేవుడు ఆశీర్వదించినాడంట. ఇప్పుడు ఏమైంది? బంగారంతో దేవాలయం కట్టుకున్నారు ఒక టైంలో, ఆ దేవాలయంలోకి ఘనంగా పోయినారు, బలులర్పించినారు ఒక టైంలో, దేవునికి మా దేవుడు యెహోవా దేవుడు అన్నారు. ఇప్పుడు ఏమైంది వీళ్ళకి అని అపహాస్యం, ఎగతాళి కారణంగా అయిపోతారంట. అయితే ఎప్పటికీ పాడుగా చేసేస్తా, ఇంకా బాగుపడదు యెరూషలేములో యూదులు ఇంకా బాగుపడరు అన్నట్టుగా నేను చేస్తా. అంటే అంతగా బాధ పెట్టినారు దేవుణ్ణి, అంతగా ఏడిపించినారు దేవుణ్ణి. ఇంకా 10వ వచనంలో చూస్తే ఇంకా ఏం చేస్తాడంట, సంతోషనాదం ఉండదంట, ఉల్లాస శబ్దం ఉండదంట, పెళ్లి కుమారుని స్వరం ఉండదు. పెళ్లి కుమార్తె అంటే అక్కడ పెళ్లిళ్ళలోనే మాట ఉండదు, అంటే అక్కడ జరగవు అక్కడ. అంటే దేశం బాగుంటే కదా, దేశం వాళ్ళని బట్టి ఆ దేశం కూడా శపించబడింది, ఆ భూమి కూడా శపితమైపోయింది. భూమిలో పంట పండదు, భూమి అంత వికారం అయిపోయింది, భూమి అంత అస్తవ్యస్తమైపోయింది. ఎవరొచ్చి నివసిస్తారో ఎడారిలో, ఎడారిలాగా అయిపోయింది. తిరగటరాలు ధ్వని ఉండదు, అంటే ఇల్లు లేవు అక్కడ, ఇల్లు కూడా పోయినాయి. ఇళ్లలో కదా తిరగటరాలు తిప్పుతారు. దీపకాంతి, ఇల్లుంటే కదా కాంతి ఉంటుంది, దీపాలు పెట్టుకొని. వాళ్ళు ఉండకుండా చేస్తా. పాడైపోయింది యెరూషలేము, పాడైపోయింది. ఈ దేశమంతా పాడుగా నిర్జనముగా ఉంటుంది. ఆ 70 సంవత్సరాలు కూడా బబులోను రాజుకు మీరు దాసులుగా ఉంటారు. 70 సంవత్సరాలు తక్కువేం కాదు. ఇప్పట్లో మనిషికున్న ఆయుష్ అది 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అంటే బతికినన్ని దినాలు అక్కడ పుట్టినారంటే, బబులోనులో పుట్టిన వాళ్ళు బతికినంత కాలం బబులోనులో బానిసలుగా ఉండాలన్నమాట, 70 సంవత్సరాలు. ఆ దినాలను కొంచెం ఎక్కువ బతికేవాళ్ళు కాబట్టి, బతుకుంటే దేవునికి ఇష్టలేని వాళ్ళని దేవుడు తిరిగి తీసుకుని వచ్చినాడు. ఆ దినాల్లో యూదులకి వారి దేశం అంటే అంత ప్రేమ, అంత మక్కువ. ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కడ అంటే ఇండియన్స్ కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. చాలామంది ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నారు, చాలామంది అమెరికాలో ఉన్నారు, చాలామంది ఇంగ్లాండ్లో ఉన్నారు, చాలా దేశాల్లో చెదిరిపోతున్నారు. దేవుని బిడ్డలు అనేక ప్రాంతాలకి వాళ్ళ ఉద్యోగరీత్యా, చదువు రీత్యా వెళ్ళిపోతున్నారు. కానీ ఇశ్రాయేల్కి మాత్రము వాళ్ళ దేశం అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. అందుకే దేవుడు
మీ దేశాన్ని మీరు ప్రేమిస్తున్నారు. ఆ దేశంలో, నేను మీకు ఇచ్చిన దేశంలో విగ్రహాలను ఎక్కువ ప్రేమిస్తున్నారు. మీ పిల్లల్ని బలిస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. విగ్రహాల ముందు ఆడుతున్నారు, పాడుతున్నారు. నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ దేశాన్ని నేను పాడు చేసేస్తా. ఎక్కడికి పోయి ఉంటారో ఉండండి. నెబుకద్నెజరు వస్తారు, మిమ్మల్ని చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. ఎవరు కాపాడుతారు? దేవుడే విరోధి అయితే కాపాడేవారు ఎవరు? అటువంటి పనులు చేసి దేవుని బాధ పెట్టి వారికి వారుగా ఇశ్రాయేలు ప్రజలు బాధ తెచ్చుకున్నారు. ఆ జనులు కల్దీయుల దేశాన్ని అట్టని ఏమన్నా బబులోనుని దేవుడు ఏమన్నా వదిలిపెడతాడంటే లేదు. ఇంకా చెప్పాలంటే నా దాసుడైన నెబుకద్నెజరు అంటాడు ఇక్కడ. ఒక అన్యదాసుడు నా దాసుడు అనగలిగినాడు కానీ తన ప్రజల విషయంలో దేవుడు బాధ, అంటే ఎవరి పిల్లల విషయంలో వాళ్ళకి కదా ఎక్కువ బాధ వేస్తుంది. మన పిల్లలు మన మాట వినుకుంటేనే కదా, వేరే వాళ్ళు వినకపోని వాళ్ళ ఇష్టం, వింటే వింటారు లేకుంటే లేదు అనుకుంటాం. మనం ఇష్టమైతే ఏదో సలహా ఇస్తాం, వినకపోతే పోన్లే వాళ్ళ ఇష్టం మనకెందుకులే అనుకుంటాం. మన పిల్లలే మన మాట వినకపోతే ఖచ్చితంగా బాధపడతాం. అదే దేవుడు, తన ప్రజలు, దేవుడు కోరుకున్న ఇశ్రాయేలీలు దేవుని మాట వినట్లేదు. దానికి విరోధంగా బబులోను రాజును రేపాల్సి వచ్చింది నెబుకద్నెజరును. ఆయన వెళ్ళినప్పుడు ఆయన క్రింద తర్వాత బబులోనును కూడా శిక్షిస్తానంటాడు దేవుడు. మన దేశమును గురించి సెలవిచ్చిన మాటలు 13వ వచనంలో ఇర్మియా ఈ జనములన్నిటిని గురించి ప్రకటించినప్పుడు ఈ గ్రంథంలో వ్రాయబడిందంతా ఆ దేశం మీదకి నేను రప్పిస్తా అంటా ఉన్నాడు దేవుడు. నేను వారి క్రియలను బట్టి, వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారం చేయనట్లు అనేక జనములను, మహారాజులను వారి చేత సేవ చేయించుకుంటా అని చెప్తున్నాడు. జరగబోయే దాని గురించి ఇర్మియాకి దేవుడు చెప్తా ఉన్నాడు. హెచ్చరిక చేయి ఇర్మియాని, యూదాను గూర్చి, బబులోను గూర్చి. ఈ విధంగా 3వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుడు చెప్పినాడు. కాబట్టి వాళ్ళకి దేవుడు ఇంకా ఏం చెప్తా ఉన్నాడంటే 19వ వచనంలో ఎవరెవరికంటే దేవుని ఉగ్రత పాత్ర తాపిస్తా అంటున్నాడు. 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళ ఫ్యూచర్ చెప్తా ఉన్నాడు, హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. చూస్తే ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీవు క్రోధపు మధ్య పాత్ర నా చేతిలోని తీసుకో. నేను ఎక్కడెక్కడికైతే పంపిస్తున్నానో ఇర్మియా, ఈ క్రోధపు పాత్రను వాళ్ళకి తాగిచ్చు. అది తాగితే వాళ్ళలోకి అది ఇమిడిపోతుంది కదా. వాళ్ళు త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుతున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రు అవుతారంట. ఇంక వాళ్ళ మైండే పనిచేయదు, అట్లా అయిపోతారు అని దేవుడు చెప్తాడు. అప్పుడు ఈ దేవుడు ఏం చేస్తాడు, అంతటి యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకుని, ఇర్మియా తీసుకున్న దేవుని చేతిలో, యెహోవా నన్ను పంపించి జలం మీదకి దాన్ని తాగిస్తాను అని చెప్తాడు. నీటి వలె పాడుగా, నిర్జనముగా, అపహాస్యాస్పదంగా, శాపాస్పదంగా చేయటానికి యెరూషలేముకు, యూదా పట్టణములకు, దాని మహారాజులకు, దాని అధిపతులకు త్రాగించి తిని. ఇర్మియా తాగించాడు. ఇర్మియా పని ఏంది? దేవుడు చెప్పిందల్లా చేయటం. దేవుడు ఏది చెప్తే ఏది చెప్పమంటే చెప్పాలి. వాళ్ళు వింటారా వినరా తర్వాత సంగతి. అసలు ఇర్మియా వంటి ప్రవక్త, అంత ఓపిక కలిగిన ప్రవక్త ఎక్కడుండరేమో. ఎందుకంటే అస్సలు వినరు. ఇర్మియా చెప్తే ఒక్కరు మారలేదు, ఒక్కరు మాట వినలేదు. తిరస్కరించటం, ద్వేషించటం, అబద్ధ ప్రవక్తలు వ్యతిరేకులవ్వటం, అంటే ప్రజలు వ్యతిరేకించటం, తన సొంత ఊరి వారు అతన్ని తృణీకరించటం, తన సొంత వారే తనకి హాని చేయటం, ఇవన్నీ ఇర్మియాకు తటస్థిస్తా వచ్చినాయి. అయినా కూడా ఇర్మియా దేవుడు ఏం చెప్తే, ఏం ప్రభు చెప్పమంటావు? ఒక్కరు మారినరా? ఏమన్నా ప్రయోజనమా ప్రభువా? వాళ్ళను కొట్టడం, బురద గుంటలేయటం, హాని చేయటం, కీడు చేయటం, నా బతుకునే నేను శపించుకునే అంతగా వాళ్ళు నన్ను విసిగిస్తున్నారు. నేను పుట్టింది నన్ను శపించుకునే అంతగా విసిగిస్తున్నారు ప్రభువా, ఏమన్నా లాభమా? ఎన్నో మాటలు ప్రశ్నించుకుంటాడు. దేవుడు జవాబుగా, నేను చెప్పింది చెయ్యి అంతే. చెప్పమన్నాడు చెప్పు. దేవుడు చాలా టైం ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలకైనా, మనకైనా, నాకైనా, మనకైనా ఏదన్నా దేవుడు చేయబోయే ముందు చెప్తాడు. నువ్వు ఇలా చేస్తే ఇలా ఉంటుంది, నువ్వు ఇలా చేస్తున్నావు, దాని రిజల్ట్ ఇది. బైబిల్ ద్వారా మాట్లాడతాడు, బోధకుల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఆ దినాల్లో దేవుడు. ఆ విధంగా మాట్లాడతాడు ప్రభువారు. ముందుగానే చెప్తాడు, ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది. అంటే మన అలర్ట్ చేస్తాడు ప్రభువారు. మన అలర్ట్, జాగ్రత్తగా ఉండండి, చెయ్యకండి, మనల్ని మ్యాక్సిమం తప్పించాలని చూస్తాడు. సంవత్సరాలు టైం ఇచ్చినాడు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలకు కూడా.
సంవత్సరం కాలంలో వినలేదు వారు. ఫరో అతని దాసులు కూడా, అతని ప్రధానులు, అతని జనులు కూడా, సమస్తమైన మిశ్రిత జనులు కూడా ఈ 19వ వచనం నుంచి ఏ ప్రజలకి అది ఆ యొక్క ఉగ్రతా పాత్ర తాగిచ్చినాడో 26వ వచనం వరకు ఇర్మియా గారు రాసినారు. ఐగుప్తు రాజు ఫరోకి, దాని మిశ్రిత జనాలకి, ఊజు దేశపు రాజులకి, ఫిలిస్తీన్ల దేశపు రాజులకి, అష్కేలోని వారికి, గాజాకు, ఎక్రోను, అష్టోదు శేషంలో ఉన్న వారికి, ఎదోమీలు, మోయాబీలు, అమ్మోనీలు, తూరు రాజులు, సీదోన్ రాజులు, సముద్రపు ఆవలి ద్వీపపు రాజులు, దదానీలు, తేమానీలు, బూజీయులు, గడ్డ ప్రక్కలను కత్తిరించుకున్న వాళ్ళు, అరబీ దేశపు రాజులు అందరూ కూడా, అరణ్యంలో నివసించు మిశ్రిత జనపు రాజులు కూడా, జిమ్రీ రాజు, ఏలాము రాజులు, మాదీ రాజులు, సమీపంలో ఉన్నోళ్ళు, దూరం ఉన్న వాళ్ళందరూ, ఉత్తర దేశం రాజులందరూ కూడా, భూమి మీద ఉన్న రాజ్యములు అన్నీ, అంటే భూమి మీద ఎక్కడా మంచి లేదు, దానిలో త్రాగుతురు, ఆ ఉగ్రతా పాత్రను త్రాగుతురు, భూమి మీద ఉన్న రాజ్యములన్నీ అంట. అంటే ఎక్కడ ప్రభు సంతోషిద్దామన్నా ఎవరిని చూసి సంతోషిద్దామన్నా ప్రభువుకు లేదు. ఎక్కడ ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడు. సృష్టిలో మనం కావాలి ప్రభువుకి.